తిండి దొరక్క 4.5 ఏళ్లుగా అష్ట కష్టాలు పడుతున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ యొక్క పొత్తు నిర్ణయం అనేది చాలా అద్భుతమైన నిర్ణయం. ఈ ప్రభుత్వం పోవాలంటే పొత్తు అనివార్యం అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ పొత్తు ద్వారా రాష్ట్రంలో ఈ యొక్క జనసేన టీడీపీ అలయన్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలు ఈ కార్మికులందరూ కూడా కోరుతున్నారు. వేలాది మంది ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఉన్నారు. మాకు వ్యాపారాలు లేవు, ఆర్థికంగా అన్ని విధాలుగా మేము చితికిపోయామని చెప్తున్నారు. సరైన రోడ్లు లేవు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు. ముఖ్యంగా స్థానికంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ భూ కబ్జాలు ఉన్నాయి, స్థల కబ్జాలు ఉన్నాయి. ఏదనంటే పిల్లల మీద అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించి అన్ని విధాలుగా కూడా లొంగ తీసుకుంటున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజానికి టీడీపీ పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ ఎవరైనా జెండా కడితే చాలు వాళ్ళ మీద ఏదో విధమైన అక్రమ కేసులు బనాయించడం అనేది ఇక్కడ అలవాటుగా మారింది. అది ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ధైర్యంగా ఉంటాం. జనసేన పార్టీ టీడీపీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వద్దు. మీ అందరి భవిష్యత్తు, మీ అందరి భద్రత జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రెండు కలిసి తీసుకుంటేనే ఈ రోజు నుంచి ధైర్యంగా రండి బయటికి అంటే వందలాది మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా స్థానిక ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అవనివ్వండి, అదేవిధంగా మోటార్ ఫీల్డ్ కార్మికుల సమస్యలు అవనివ్వండి, చిరు వ్యాపారస్తుల సమస్యలు అవనివ్వండి, చిన్న చిన్న ఉద్యోగస్తుల సమస్యలు అవనివ్వండి, ఖచ్చితంగా మాత్రం టీడీపీ జనసేన పార్టీ త్వరలో అధికారంలో రాబోతుంది. అధికారంలో రాగానే వీళ్ళందరి సమస్యల మీద కూడా పూర్తి అవగాహనతో ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని. తొలగింపు జరుగుతున్నాయి కదా, దానిపై ఓట్ల తొలగింపు అంటే ఇక్కడ ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గంలో నేను ప్రత్యేకించి వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజనగరం నియోజకవర్గం నాయకులు ఫామ్ సిమెల్ ఆన్లైన్ ద్వారా పెట్టారు. అవి 325 తొలగించాలని చెప్పేసి వాళ్ళు పెట్టారు. దానికి సంబంధిత అధికారులు కూడా వెరిఫై చేశారు. వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాళ్ళు తప్పుడు సమాచారంతో పెట్టారు